సో చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో రిస్క్స్ ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఐవీఎఫ్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలా, ఏమేమి ఫుడ్ తినాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవి అవి అన్నట్టు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో ఏమి రిస్క్స్ ఉండవండి, ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమి ఉండవు. జస్ట్ ఆ మెడిసిన్స్ కి చిన్న నాజియా, వామిటింగ్, ఇంజెక్షన్స్ కి కొంచెం ఇచ్చింగ్ తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్, లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అసలు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా యూ నీడ్ నాట్ టేక్ రెస్ట్, హ్యాపీగా నీ వర్క్ మీద చూసుకోవచ్చు. మేడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలా, అసలు కదలకూడదా, చాలా మంది ఏం చేస్తారు అసలు బెడ్ నుంచి దిగరు, కదలరు. అలాంటి వాళ్ళకి నెగటివ్స్ వస్తూ ఉంటాయి. సో మీకు అసలు ట్రీట్మెంట్ అయిందన్న విషయం మర్చిపోండి. దట్ విల్ కాజ్ యూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు బేసిక్ గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిందన్న విషయం మర్చిపోయి హ్యాపీగా మీ వర్క్స్ మీరు చేసుకోవచ్చు, ఇంట్లో వర్క్స్ చేసుకోవచ్చు, వర్క్ వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.